మళ్ళీ 24 ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్స్ కదా మ్యామ్. అయిపోయా? ఎస్ మ్యామ్. అవును, మీకు జాన్ వరకే కదా మొత్తం సిలబస్ అయిపోయేది, జాన్ ఎండింగ్ వరకు. అవును. జాన్ ఫిబ్రవరి ఎండ్ జాన్ ప్రాక్టికల్ ఎండ్ ఓకే. నుంచి ఫిబ్రవరి 1 నుండి ప్రాక్టికల్స్ మ్యామ్. ఓకే, జాన్ ఎండింగ్ వరకు మీకు అయిపోద్ది సిలబస్. ఇన్ కేస్ ఏదైనా పెండింగ్ ఉన్నా కానీ మీకు మార్చ్ 15 ఎగ్జామ్ లాస్ట్ కెమిస్ట్రీ ఎగ్జామ్ ఎప్పుడు లాస్ట్? మార్చ్ 18. మార్చ్ 18. మార్చ్ 18 అంటే ఓ 2 days లీవ్ తీసుకోండి. మార్చ్ 21 నుండి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇన్ కేస్ ఏదైనా పెండింగ్ ఉంటే విల్ ట్రై మ్యాక్సిమం జాన్ ఎండింగ్ వరకు అయిపోద్ది. ఒకవేళ విల్ టేక్ సండేస్ కూడా క్లాసెస్ తీసుకుందాము లాస్ట్ మూమెంట్లో. ఈ మంత్ 15 or 16 నుంచి స్టార్ట్ చేద్దాము, ఒకవేళ అప్పటి వరకు సిలబస్ కవర్ కాకపోతే. సాయితి, ఎందుకు లేట్ జాయిన్ అవుతున్నావు అమ్మా? రేపటి నుండి అలో చేయండి, ఎవరైనా లేట్ వస్తే క్లాస్కి అడ్మిట్ చేయను ఫస్ట్. స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే, డన్. స్క్రీన్ షేర్ అవుతుందా? అదే చెప్పండి రా, స్క్రీన్ షేర్ అవుతుందా లేదా? ఎస్ మ్యామ్. సో మనం ఆల్రెడీ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కదా. ఫస్ట్ జువాలజీ నుంచి స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? హ్యూమన్ రీప్రొడక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇవాళ, ఓకేనా? మీకు ఇంకో ఇమ్యూన్ సిస్టమ్ పార్ట్ ఒకటి ఉండిపోద్ది దీంట్లో, విల్ కవర్. అండ్ ఇక్కడ ఈ లెసన్లో ఏంటి అంటే ఎన్సీఆర్టీ కంటే మేజర్గా మీకు ఎంసెట్ నుండి వచ్చే పాయింట్స్ అనేది తెలుగు అకాడమీ బుక్స్లోనే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. సో అవి కూడా ఇంక్లూడ్ చేశాను. ఎన్సీఆర్టీతో పాటు తెలుగు అకాడమీ కూడా చదవండి ఈ లెసన్కి, ఓకేనా? ఇప్పుడు మ్యాక్సిమం మీకు తెలిసిన విషయమే, నీట్లో కూడా ఇప్పుడు వాళ్ళ పారామెడికల్ కోర్సెస్ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి ఎన్సీఆర్టీ రిఫరెన్స్ అంతగానం పెరిగిపోయింది. ఖచ్చితంగా అది కూడా చదవాలి. ఓకే, మనకు నోటిఫికేషన్ వచ్చే వరకు తెలీదు ఏ కోర్సెస్ ఎంసెట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, ఏ కోర్సెస్ నీట్లో ఇంక్లూడ్ చేస్తున్నారని. అకాడమిక్ ఇయర్ 2026-27 అని ఇచ్చారు. సో అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఎంటరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టార్టింగ్. బట్ చూడాలి, కొన్ని చేంజెస్ ఎన్నో ఉండొచ్చు, లేకపోతే లేదు. నోటిఫికేషన్ వచ్చే వరకు ఏది క్లారిటీ రాదు మీకు. ఆల్రెడీ నోటిఫికేషన్ అంటే మీకు అప్లికేషన్ వస్తుంది కదా, దాంట్లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది. బట్ ట్రై టు కవర్, అంటే ప్యారలల్గా మీరు నీట్ కూడా అంత ప్రిఫరెన్సే ఇవ్వండి వెబ్సైట్కి ఇచ్చినంత. సో ఎందుకంటే సేఫ్ సైడ్ అది, ఓకేనా? సో సేమ్ సిలబస్ అమ్మ, దాంట్లో దీంట్లో డిఫరెన్స్ ఏముండదు. అక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు వెబ్సైట్కి వచ్చేసరికి.
మనం ఈజీగా పెట్టేసి రావచ్చు వెబ్సైట్ అనేది. నీట్‌గా వచ్చేసరికి అంటే నెగెటివ్ మార్కింగ్ ఉంటది కాబట్టి కాన్సెప్ట్ తెలిస్తేనే పెట్టాలి. లేకపోతే పెట్టొద్దు. ఓకేనా? వి ఆర్ స్టార్టింగ్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్. రీప్రొడక్షన్ అంటే ఏంటి? జనరల్ మనకు తెలిసింది ఏంటి? ఒక ఇండివిజువల్ నుండి ఇంకో ఇండివిజువల్ రావడం త్రూ అది అసెక్సువల్ అయినా అవ్వచ్చు, సెక్షువల్ అయినా అవ్వచ్చు. సో అసెక్షువల్ పార్ట్ అయినా అవ్వచ్చు, సెక్షువల్ రీప్రొడక్షన్ అయినా అవ్వచ్చు. ఏ మోడ్ అయిన తర్వాత ఆ ఏ మోడ్ నుండైనా కానీ ఒక ప్రోజనీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే అది రీప్రొడక్షన్ కిందకి. అసెక్షువల్లో టైప్స్ తెలుసు మీకు, బడ్డింగ్ అని, ఫ్రాగ్మెంటేషన్ కానీ, వెజిటేటివ్ ప్రొపగేషన్ కానీ కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ద్వారా పేరెంట్ నుండి ప్రోజనీ అనేది డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. వేర్ కమింగ్ టు ద సెక్సువల్ రీప్రొడక్షన్లో ఏం జరిగిద్ది అని అంటే గ్యామెట్ ఫ్యూజన్ అనేది జరిగిద్ది. గ్యామెట్ ఫ్యూజన్ అనేది జరిగిద్ది. గ్యామెట్ ఫ్యూజన్లో ఏంటి అని అంటే ఫీమేల్ అండ్ మేల్ గ్యామెట్, ఫీమేల్ అండ్ మేల్ గ్యామెట్స్ కాంబినేషన్ అయిన కంబైన్ టు ఫామ్ అంటే ఇక్కడ ఎన్ న్యూక్లియస్ ఉండి ఇక్కడ హ్యాప్లైడ్, ఇక్కడ హ్యాప్లైడ్ టు ఫామ్ 2n ఫామ్ అయితే అది ప్రోజనీ అనేది రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే టు క్యారీ ఫార్వర్డ్ ద జెనెటిక్స్. ద హ్యూమన్ ఒక జెనెటిక్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రీప్రొడక్షన్ ఈజ్ ఎ టైప్ ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటి అని అంటే అసెక్షువల్ రీప్రొడక్షన్లో ప్యూర్ జెనెటిక్స్ క్యారీ అవుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్కి వచ్చేసరికి అంటే ఆ జెనెటిక్స్ అనేది తగ్గిపోద్ది. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఎవల్యూషన్కి. ఓకేనా? సో ఇవి మెయిన్ పాయింట్స్ ఇవి. ఓకే, మరి హ్యూమన్ రీప్రొడక్షన్ సిస్టంలో ఏంటి అని అంటే మనకు తెలిసిందే ఒక సొసైటీ ట్రెండ్స్ సెట్ చేసింది. చిన్నపిల్లలు ఉన్నారని అనుకోండి, ఐదర్ గర్ల్స్ అనుకోండి, ప్యూబర్టీ ఏజ్ ఎప్పుడు వస్తుంది, మెచ్యూర్ ఎప్పుడు అయింది అని ఫస్ట్ ప్రెషర్ ఉంటుంది. తర్వాత పాప మెచ్యూర్ అయింది, ఓకే. అబ్బాయి అనుకోండి, వాళ్ళకి ఇంకెప్పుడు పెద్ద అయినో ఇంకా వాయిస్ ఇంకా పలగలేదని, నోరు ఇంకా చేంజ్ కాలేదా, హైట్ పెరగలేడు, సమ్ కేసెస్లో అలా అంటారు. తర్వాత ఏమైంది అని అంటే సమ్ అడోలసెన్స్ ఏజ్ వచ్చిన తర్వాత ప్యూబర్టీ ఏజ్ స్టార్ట్ అయిందంటే వాళ్ళ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మీరు ఆల్రెడీ మీ సెకండరీ స్కూల్లో చదివే ఉంటారు అడోలసెన్స్ గురించి. సో అక్కడ ఏంటి అంటే అప్పుడు ప్యూబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ బాయ్స్లో అవ్వచ్చు, గర్ల్స్లో అవ్వచ్చు. ఎందుకు అయితే ఆ చేంజెస్ అని అంటే హార్మోనల్ చేంజెస్ అనేవి అప్పుడే స్టార్ట్ అవుతాయి. మనకు తెలుసు టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ అని చెప్పేసి. ఈస్ట్రోజన్ ఈజ్ మెయిన్లీ రిఫర్డ్ ఫర్ గర్ల్స్, టెస్టోస్టిరాన్ వచ్చేసి బాయ్స్కి అని అంటాం. అంటే ఇవి ఎందుకు అని అట్లా డిఫరెన్షియేట్ చేయబడ్డాయి అంటే ఇప్పుడు హార్మోన్స్ అనేవి రెండు ఇప్పుడు ప్యూబర్టీ ఏజ్ వచ్చే వరకు గర్ల్స్ అండ్ బాయ్స్లో సేమ్ ఉంటాయి అప్ టు ఏజ్. అయితే ఈ ప్యూబర్టీ ఏజ్ ఏంటి అని అంటే నార్మల్గా ప్యూబర్టీ ఏజ్ ఏంటి అని అంటే గర్ల్స్కి వచ్చేసరికి 11 to 13 years, బాయ్స్కి కూడా అంతే 11 to 14 years అరౌండ్ సేమ్ అంతే. సో ఈ ఏజ్ టైంలో ఏమైపోద్ది అంటే గర్ల్స్లో ఫిజికల్లో కానీ మెంటల్గా చేంజెస్ అనేవి జరిగిద్ది. అండ్ బాయ్స్కి అయితే మెంటల్గా చేంజెస్ అనేవి ఎక్కువ జరుగుతాయి ఈ ఏజ్లో. సో అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ, వే ఆఫ్ బిహేవింగ్ కానీ కొద్దిగా చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ఆ బాయ్స్లో ఏంటి అని అంటే మేజర్ సిమ్టమ్ అడమ్స్ యాపిల్ అని చెప్పేసి చదువుకున్నాం మనం. ఏంటి వాయిస్ చేంజ్ అయింది, ఓకేనా, లారినెక్స్ ఉన్న వాయిస్ బాక్స్ అనేది చేంజ్ అయింది. కొంతమందిలో చేంజెస్ కనిపిస్తాయి, కొంతమందిలో చేంజెస్ కనిపించవు, డిపెండింగ్ అపాన్ దేర్ హార్మోన్స్ అన్నమాట. వెల్ కమింగ్ టు ద ఇక్కడ గర్ల్స్కి అనుకోండి, అప్పుడు ఈ హార్మోన్ చేంజెస్ అయినప్పుడు ఓకే అప్పుడు ఏంటి అని అంటే ప్యూబర్టీ స్టార్ట్ కాగానే ఎఫ్ఎస్హెచ్ రిలీజ్ అయిపోద్ది. అప్పుడు ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అది ఎఫ్హెచ్ఎస్ రిలీజ్ అయిన తర్వాత సో అప్పుడు ఓవా ప్రొడ్యూస్ అనేది జరిగిద్ది. సో ఓవామ్ అనేది ప్రొడ్యూస్ జరిగిద్ది. సో అప్పుడు ఏంటి అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ మెచ్యూర్
డేస్. సో ఇది తర్వాత ఒక ఇప్పుడు ఈ పర్సన్ తర్వాత మ్యారేజ్ తర్వాత కిడ్స్ అంటే ఆ, తెలిసిందే. మళ్ళీ అక్కడ రిప్రొడక్షన్ అక్కడ నుండి ఇక్కడ మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ నుండి ఒకే ఫామ్ అయిపోయి ఒక ఇండివిజువల్ ఫామ్ అయిపోద్ది, అది ప్రోజని. ఓకేనా. సో తర్వాత ఏమైంది, కిడ్స్ వచ్చేసారు, తర్వాత ఏంది ప్యూబర్టీ స్టేజ్ నుండి కిడ్స్కి వచ్చారు, కిడ్స్ నుంచి మెనోపాస్ దేంట్లో గర్ల్స్లో. ఎందుకు అనంటే మెనోపాజ్ ఏమైపోద్ది అనంటే ఇక్కడ ఓవా అనేది ఉంటుంది, కాకపోతే దాని యొక్క మియోసిస్ కానీ మైటోసిస్ కానీ జరిగే ఏదైతే ఉంటుందో ప్రక్రియ అది అనేది స్టాప్ అయిపోద్ది. హార్మోన్స్ అనేవి స్టిమ్యులేట్ చేస్తేనే కదా ఈ ప్రాసెస్ అనేది జరిగిద్ది. సో ఇది అనేది తగ్గిపోద్ది. వెల్ కమింగ్ టు ద బాయ్స్ ఏంటి అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ప్యూబర్టీ నుండి స్టార్ట్ అయిపోయి లైఫ్ టైం ఉంటుంది. సో వాటికి ఉంటుంది, కాకపోతే ఎర్లీ ఏజెస్లో అంతా ఏమంటారు, ఇప్పుడు మైటోకాండ్రియా ఉంటుంది స్పర్మ్లో, దానిది ఒక ఎనర్జీ. సో ఆ ఎనర్జీ అనేది వెన్ కమ్మింగ్ టు ద మిడిల్ ఏజ్లో అంత ఎక్కువ ఉండదు. బట్ ఎప్పుడైతే వాళ్ళు మెచ్యూర్ ఆర్ మ్యారేజ్ ఏజ్కి వచ్చేసరికి అంటే ఆ ఏజ్లో ఫెర్టిలిటీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, సో ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉండేసి ఓకే. తర్వాత ఇప్పుడు గర్ల్స్కి మెనోపాజ్ ఏజ్ వచ్చింది కదా, అలాగనే బాయ్స్కి కూడా అట్లా ఏజ్ వచ్చినప్పుడు దే ఆర్ ఫ్రమ్ 50 to 60 ఆ టైంలో వాళ్ళ ఫర్టిలిటీ రేట్ ఇన్ స్పర్మ్స్ అనేవి తగ్గిపోద్ది. అంటే మొటిలిటీ ఆఫ్ స్పర్మ్స్ అనేవి తగ్గిపోద్ది. అంటే ప్రొడక్షన్ ఉంటుంది కానీ దానికి కావాల్సిన ఎనర్జీ అనేది ఆ టైంలో ఉండదు. సో ఆ ఎనర్జీ అనేది తగ్గుకుంటూ వస్తుంది. సో ఇవి 2 మెయిన్ పాయింట్స్. ఓకేనా. ఏంటి అని అంటే మెనోపాజ్ వచ్చేసరికి అంటే గర్ల్స్లో ఓవర్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోద్ది, కానీ బాయ్స్లో లైఫ్ టైం ఉంటుంది, కాకపోతే దాని యొక్క ఎనర్జీ ఏదైతే కేపబిలిటీ ఆఫ్ ఫర్టిలైజేషన్ చేసేది ఉంటుందో అది తగ్గిపోద్ది. సో ఇవి 2 పాయింట్స్. సో ఇవి మేజర్గా మీకు తెలియాల్సిన పాయింట్స్ ఒకటి. అండ్ మీకు ఇంక్లూడ్ ఏమేమి ఉన్నాయి అని అంటే నేను ప్యారలల్గా 2 తీసుకున్నాను, ఎన్సీఆర్టీ అండ్ తెలుగు అకాడమీ. ఎన్సీఆర్టీలో బ్రీఫ్ ఇంట్రడక్షన్ లేదు మీకు ఈ లెసన్కి, జస్ట్ పైన చెప్పేశారు, అది కూడా బెస్టే. కాకపోతే నీట్ పరంగా అయితే ఆ పైన క్వశ్చన్సే వస్తాయి. ఏపీ సెట్కి వచ్చేసరికి అంటే ఇన్ డీటెయిల్గా అడుగుతారు కాబట్టి నేను 2 తీసుకున్నాను. ఓకేనా. అవి ఏం టాపిక్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. ఫస్ట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటి ఉంది, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. థర్డ్ వన్ వచ్చేసి మెన్స్ట్రువల్ సైకిల్. అండ్ ఫోర్త్ వన్ గ్యామెటోజెనసిస్. దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫర్టిలైజేషన్. ఇంప్లాంటేషన్. సిక్స్త్ వన్ వచ్చేసి గ్యాస్ట్రులేషన్. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ఆర్గానోజెనసిస్. ఇది అకాడమీ, తెలుగు అకాడమీ. ప్లెజెంటా ఫార్మేషన్, ఇది కూడా అకాడమీ. నెక్స్ట్ పాస్చురేషన్ అండ్ లాక్టేషన్, ఇది కూడా అకాడమీ. అండ్ లాస్ట్ వన్ 10th వన్ ప్రెగ్నెన్సీ.
డెవలప్మెంట్. సో ఇవి టాపిక్స్. సో ఈ టాపిక్స్ అమ్మ, ఇవన్నీ కవర్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఇవి. సో ఇది కొద్దిగా లెంతీ చాప్టర్ అని చెప్పుకోవాలి, యాజ్ వెల్ యాజ్ స్కోరింగ్ చాప్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి మేజర్గా అంటే పాత్వేస్ గుర్తుపెట్టుకోండి. ఓవం ఉంటే ఓవా పాత్వే గుర్తుపెట్టుకోండి, స్పర్మ్స్ పాత్వేస్ గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క కవరింగ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ టిష్యూస్ కానీ ఎపిథీలియం కానీ ఇట్లాంటి వర్డ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అది మార్క్ చేసుకొని పెట్టుకోండి, అక్కడ నుండి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో నార్మల్గా మీకు మీ క్లాసెస్లో ఎట్లా చెప్పుంటారు అని అంటే ఈ కంటిన్యూస్గా చెప్పుంటారు. సో మనం ఇక్కడ కొద్దిగా స్ట్రాటజిక్గా ఏం చేద్దామని అంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అయిపోగానే గ్యామెటోజెనసిస్లో మేల్ గ్యామెటోజెనసిస్ చూద్దాం. ఓకేనా? దెన్ ఫీమేల్ రీప్రొడక్షన్తో పాటు ఫీమేల్ యొక్క గ్యామెటోజెనసిస్ చూద్దాం. అప్పుడు కొద్దిగా వర్డ్స్ అనేవి కన్ఫ్యూజన్గా కాకుండా ఫిమిలియర్గా ఉంటాయి మీకు. ఓకేనా? సో ఇప్పుడు ఇవాళ క్లాస్లో వచ్చేసి మనం మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ మేల్ గ్యామెట్ చూద్దాం, ఈ ఫార్మేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ రెండు చూద్దాం. సో ఈ రెండు ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్కి సంబంధించిన గ్యామెటోజెనసిస్ చూస్తాం, దెన్ మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ ప్లెజెంటా ఫార్మేషన్ అండ్ పాస్చరేషన్, ప్రెగ్నెన్సీ చూద్దాం. ఇంకేదైనా మిగిలి ఉంటే టైం సరిపోతే కంప్లీట్ చేద్దాం, లేకపోతే నెక్స్ట్ క్లాస్ తీసుకుందాం. అండ్ టుమారో క్లాస్ ఉంటుంది. ఓకేనా? అవైలబుల్లో ఉన్నారు అందరూ, తీసుకుందామా రేపు క్లాస్? ఆన్సర్ చేయండి రా. సేమ్ టైమింగ్స్, ఈవినింగ్ 7. ఓకే మ్యామ్. వాట్ అబౌట్ యూ కీర్తన, సుమయ్య, రవి? ఓకే, రేపు క్లాస్ ఉంటుంది. ఓకేనా? వచ్చేయండి. ఓకే, డన్. ఇవి టాపిక్స్ మీకు కవర్ చేసేటివి. సో నెక్స్ట్ కొంచెం ఇంట్రొడక్షన్లో కొన్ని టర్మ్స్ ఉన్నాయి. గ్యామెటోజెనసిస్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సెమినేషన్, ఇంప్లాంటేషన్, gestation, పాస్చరేషన్. సో ఇవి టర్మ్స్. గ్యామెటోజెనసిస్ అంటే నార్మల్గా మనకు తెలిసిందే ఫీమేల్ మేల్ గ్యామెట్స్ అనేవి సెక్సువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి అంటే డిఫరెంట్ ఇండివిజువల్స్లో వాటి యొక్క గ్యామెట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఆ గ్యామెట్ యొక్క ఫార్మేషన్ అనేది ఎట్లా జరిగిద్ది అనేది ఆ ప్రాసెస్ని గ్యామెటోజెనసిస్ అంటున్నాం. ఫార్మేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ గామెట్స్ ఆర్ డిప్లాయిడ్. కొన్ని ఇండివిజువల్స్లో హ్యాప్లాయిడ్ ఉంటాయి, కొన్ని ఇండివిజువల్స్లో డిప్లాయిడ్ గ్యామెట్స్ అని ఉంటాయి. ఓకేనా? హ్యాప్లాయిడ్ ఆర్ డిప్లాయిడ్ గ్యామెట్స్, వీటిని ఏమంటారు? గ్యామెటోజెనసిస్ అంటారు. ఇన్సెమినేషన్ అని అంటే ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ సిమెన్ ఏదైతే ఉంటుందో సిమెన్ ఫార్మేషన్ అయిన తర్వాత కోయిటస్ అకర్ అంటే కోయిటస్ చేసినప్పుడు ఆ సెమెన్ అనేది ఓవాకి రీచ్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్ని ఇన్సెమినేషన్ అంటున్నాం. ఓకేనా? ఫర్ ఫర్టిలైజేషన్. నెక్స్ట్ ఇంప్లాంటేషన్ అంటే ఓకే, ఫస్ట్ గ్యామెటోజెనసిస్ జరిగింది. ఆ గ్యామెట్స్ ఏంటి? మేల్కి వచ్చేసరికి సెమెన్ అనుకున్నాం. సెమెన్ అనేది ఇన్సెమినేషన్ ద్వారా
ఫీమేల్ రిప్రొడక్టివ్కి వెళ్ళింది. తర్వాత అక్కడ నుండి ఆ న్యూక్లియస్కి వెళ్ళింది, ఫిజన్ జరిగింది. ఫిజన్ జరిగేసి అది ఒక హ్యాప్లాయిడ్ కలిసి ఫీమేల్ది ఒక హ్యాప్లాయిడ్, మేల్ది ఒక హ్యాప్లాయిడ్ కలిసి 2n డిప్లాయిడ్గా మారేసి అదొక ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. ఓకేనా. బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయ్యి బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఫార్మేషన్ అవుతుందో దాన్ని అది వచ్చి యూటరైన్ వాల్కి అటాచ్ అవుతుంది. సో దాన్ని ఇంప్లాంటేషన్ అంటున్నాం ఈ ప్రాసెస్ని. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ diploid cell or travel oviduct and attach to uterine. సో దీని ఇంప్లాంటేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గెస్టేషన్. ఇప్పుడు నార్మల్గా గెస్టేషన్ పీరియడ్ అని అంటారు. గెస్టేషన్ పీరియడ్ అని అంటే బేబీ ఫామ్, ఇప్పుడు ఓకే డిప్లాయిడ్ సెల్ వచ్చింది, ఓకే యూటరైన్ వాల్కి అటాచ్ అయింది, దెన్ ఇంకా డివైడ్ అయిపోద్ది. సో ఇప్పుడు 2 cells 4 cells అయింది, 4 cells 16 అయింది, 16 32 అయింది. సో ఇలా డివైడ్ అయిపోయి ఆర్గానిజం అనేది డెవలప్ అయిపోద్ది. సో ఇది ఎంత డ్యూరేషన్ అంటే 1 to 9 months వరకు బేబీ యొక్క డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. ఒక సెల్ డివైడ్ అవుతూ చాలా పెద్ద ఆర్గానిజమ్స్ అనేవి ఫామ్ అయిపోద్ది. సో ఈ పీరియడ్ని ఏమంటున్నామంటే గెస్టేషన్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు నార్మల్గా చూడండి, నార్మల్గా అంటే ఎక్కువ ఇంగ్లీష్ వాడే వాళ్ళు అయితే గెస్టేషన్ పీరియడ్ అని అంటారు. ఓకే ఏ పీరియడ్లో ఉన్నామంటే ప్రెగ్నెన్సీ అని మనం నార్మల్ టర్మ్స్ యూజ్ చేస్తాం, కానీ ఓకే డాక్టర్స్ కానీ ఆ టర్మినాలజీ అనేవి ఇట్లానే గెస్టేషన్ పీరియడ్ అనే అంటారు. నెక్స్ట్ పార్చురేషన్ అని అంటే డెలివరీ తర్వాత, ఓకేనా, డెలివరీ ఆఫ్ ది బేబీ. సో ఇవి టర్మ్స్: gametogenesis, insemination, implantation, gestation and parturition. Okay, terms. So next we are starting male reproductive system. చాలా పీవైక్యూస్ ఉన్నాయమ్మా, ఎవ్రీథింగ్ నోట్ చేసుకోండి, ఒక్క పాయింట్ కూడా లీవ్ చేయకుండా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మీకు సెకండ్ ఇయర్ నుంచే వెయిటేజ్ ఎక్కువ వస్తుంది బయోలో. అంటే ప్యారలల్గా 50-50 ఇస్తాడు, బట్ స్కోరింగ్ చాప్టర్స్ ఇవి అని చెప్పేసి ప్రీవియస్ ఇయర్గా చూసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏమేమి ఉంటాయి అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, స్పర్మ్ ఎలా ఫామ్ అయింది, స్పర్మ్ పాత్వే ఏంటి, ఎవ్రీథింగ్ సో ఇక్కడ కవర్ అయిపోద్ది. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అని అంటే మెయిన్గా స్టడీ అబౌట్ మేల్ జెనిటల్ సిస్టమ్ అని కూడా అనొచ్చు, మెయిన్ జెనిటల్ సిస్టమ్. సో ఇదేంటి అని అంటే సెక్స్ ఆర్గాన్, హ్యూమన్ రిప్రొడక్షన్. సో హ్యూమన్ రిప్రొడక్షన్ ఓకే. సో ఇదేంటి మెయిన్గా అంటే ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ అండ్ సెకండరీ సెక్స్ ఆర్గన్స్ అని ఉంటాయి. ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ద గ్యామెటోజెనసిస్ చేసి ఆ గ్యామెట్ని ఫామ్ చేసేది ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్. అండ్ వాటికి హెల్ప్ చేసేవి పాత్వేస్ కానీ యాక్సెసరీ డక్ట్స్, అంటే ఇప్పుడు యాక్సెసరీ డక్ట్స్ కానీ లేదనంటే గ్లాండ్స్, ఇవన్నీ సెకండరీ సెక్స్ ఆర్గన్స్ అన్నమాట. సో ప్రైమరీ సెక్స్ ఆర్గన్ వచ్చేసి దీంట్లో టెస్టిస్ మేల్లో అయితే సింగులర్గా టెస్టి అంటే ఇవి 2 వస్తాయి. మీ టెక్స్ట్ బుక్లో 2 టర్మ్స్ వాడారు, టీఈఎస్ వాడారు, టీఐఎస్ వచ్చారు. సో ఇది ప్లూరల్ వర్డ్, ఇది సింగులర్ వర్డ్, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కడైనా. సో ఇది
ప్రైమరీ సెక్స్ ఆర్గన్. ఓకేనా, ప్రైమరీ సెక్స్ ఆర్గన్ ఇన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో దీంట్లో పెల్విక్ ఇది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుందంటే పెల్విక్ రీజియన్. ఓకే, అబ్డామినన్ అని కూడా అనొచ్చు, అబ్డమిన్ కూడా అనొచ్చు. సో దీంట్లో మెయిన్గా ఏమేమి ఉంటాయి మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో అంటే పేర్ ఆఫ్ టెస్టిస్ అండ్ along with accessory glands, accessory ducts and accessory ducts, glands and external genitalia. సో ఇవి ఏంటి, pelvic region of a male includes pair of testes along with accessory glands and ducts and external genitalia. సో ఇవి మీకు ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు, అనాటమీ ఇచ్చాడు చూడండి దాన్ని. నార్మల్లీ ఇదంతా ఫిజియోనే, మీకు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద అనాటమీ అనేది అక్కడనే ఉంటుంది. ఫిజియోకి అనాటమీకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, వాటి ఫిజియాలజీ అని అంటే నార్మల్గా చూసేవి పైన చూసేవే మనకు ఫిజియాలజీ అన్నమాట. అంటే ఇప్పుడు మనకు స్కిన్ కనిపిస్తుంది, నా హైట్ కనిపిస్తుంది, ఇది ఒక ఫిజియాలజీ అన్నమాట. అనాటమీ వచ్చేసిందంటే టోటల్ కట్ చేసి లోపల వరకు చదివితే అనాటమీ. ఇది చాలా బ్రీఫ్ అనాటమీ వేరు ఉంటుంది, ఫిజియోలో అనాటమీ కూడా కొద్ది ఇంక్లూడ్ అయి ఉంటుంది, నాట్ ఇన్ డెప్త్. అది ఓకే. ఫస్ట్ టెస్టిస్ అండ్ ఏంటి, ఫస్ట్ అయితే పేర్ ఆఫ్ టెస్టిస్ ప్రజెంట్ అయి ఉంటాయి అని అనుకున్నాం. పేర్ ఆఫ్ టెస్టిస్ అంటే 2 టెస్టిస్ అనేవి ఉంటాయి. ఓకే ఇవి ఏ షేప్లో ఉంటాయి, ఓవల్ షేప్లో ఉంటాయి, ఓవల్ షేప్. కలర్ ఇది తెలుగు అకాడమీలో ఇచ్చారు, కలర్ ఇందులో లేదు, పింకిష్. సో ఇది ప్రైమరీ, చెప్పాను కదా ప్రైమరీ సెక్స్ ఆర్గన్. సో దీని యొక్క లొకేషన్ ఏంటి, సిచ్యువేటెడ్ outside of the abdominal cavity. Within the pouch. సో ఇది అవుట్ సైడ్గా ఉండడానికి ఒక రీజన్ ఉంది. సో మన నార్మల్గా బాడీ టెంపరేచర్ ఏంది అని అంటే మీకు చెప్పండి. ఇప్పుడు మనము బ్రీతింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ బ్రీతింగ్లో వెళ్ళినప్పుడు ఏమైంది అని అంటే, మనం అవుట్ సైడ్ ఎయిర్ తీసుకున్నప్పుడు మన నాస్ట్రిల్స్ ఏం చేస్తాయి, మన కండక్టింగ్ పార్ట్ ఏం చేస్తుంది, ఏదైతే అవుట్ ఎయిర్ ఏదైతే తీసుకుంటామో ఆక్సిజన్, కండక్టింగ్ పార్ట్ వచ్చేసి మన బాడీ టెంపరేచర్కి హీట్ జనరేట్ చేసి ఆ హీట్కి మన ఆక్సిజన్ అనేది అంత టెంపరేచర్కి టర్న్ అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ అనేది హీట్గానే ఉంటుంది. సో అంటే నార్మల్గా కంపేర్ చేసుకుంటే మన బాడీ టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్కి మన బాడీ టెంపరేచర్కి జమన్ ఫరీక్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే, ఈ గ్యామెటోజెనసిస్ జరిగేటప్పుడు ఈ స్పర్మ్స్ అనేవి ఫామ్ అయ్యేటప్పుడు ఈ బాడీ టెంపరేచర్ అనేది సహకరించదు. అంటే కొన్ని చూడండి, రూమ్ టెంపరేచర్లో కొన్ని బ్యాక్టీరియా పెరగగలుగుతాయి, అదే ఎక్కువ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎక్స్ట్రీమ్ హాట్ ఉన్నాయనుకో అవి చనిపోతాయి. సో ఇది కూడా అట్లాంటిది. ఏంటి అంటే గ్యామెటోజెనసిస్ జరగాలన్నా ఇవి ఏంటి అంటే వాటికి ఒక పర్టికులర్ టెంపరేచర్ అనేది ఉండాలి. సో ఆ టెంపరేచర్కి మన బాడీ అనేది సహకరించదు కాబట్టి మనం హీట్ ఎక్కువ జనరేట్ చేస్తాం కాబట్టి మన బాడీలో డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. డైజెషన్ జరిగిద్ది, ఎక్స్క్రేషన్ జరిగిద్ది, అలాగే రెస్పిరేషన్ జరిగిద్ది, సర్క్యులేషన్ జరిగిద్ది, డిఫరెంట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు వీటికి నుండి రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎనర్జీ ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది, వర్క్ జరిగినప్పుడు. ఆ వర్క్ ఎంత జరిగితే అంత ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యిద్ది.
మీరు చూడండి ఫిజిక్స్‌లో చదివే ఉంటారు. ఎనర్జీ ఎంత రిలీజ్ అయితే అంత హీట్ కూడా. హీట్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో, ఆ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు హీట్ జనరేట్ అయిద్ది బాడీ మొత్తం. సో, దీనికి ఈ గ్యామెటోజెనిసిస్ అనేది సహకరించదు. సో, దానికి వీళ్ళు ఎక్స్‌టెన్షన్‌గా ఏంటి అనంటే అబ్డామినల్ క్యావిటీకి ఇవి ఉంటాయి. బిలో సాక్‌లో ఇవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, వాటికి కావాల్సిన టెంపరేచర్ ఎట్లా ఉంటదనంటే 2-2.5 సెంటీగ్రేడ్ లోవర్ దెన్ ద బాడీ టెంపరేచర్. ఇంతకంటే బాడీ టెంపరేచర్ తక్కువ. బాడీ టెంపరేచర్ కంటే ఇంత తక్కువ. సో, బాడీ కన్నా ఇంత టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు అదొక గ్యామెటోజెనసిస్ అనే ప్రాసెస్ అనేది జరుగుద్ది. సో, ఇది నార్మల్ బాడీ టెంపరేచర్తో పోలిస్తే. బాడీ టెంపరేచర్తో పోలిస్తే. సో, ఇది ఏంది అనంటే నెసెసరీ ఫర్ స్పెర్మాటోజెనసిస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్కడ్. రీజన్ అడిగాడు, అలాగే ఎంత టెంపరేచర్ అని కూడా అడిగాడు. సో, ఎందుకు బిలో ద అబ్డామినల్ క్యావిటీ ఉంటుంది స్క్రోటల్ శాక్లో అని చెప్పేసి అడిగాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం టెంపరేచర్ కూడా అడిగాడు. సో, ఈ క్యావిటీ ఏమంటున్నాం ఇప్పుడు పౌచ్లో ఉంది టెస్టిస్ అని చెప్పేసి 2 టెస్టిస్ అనేవి ఉన్నాయి, పేర్ ఆఫ్ టెస్టిస్. అవి బిలో ద అబ్డామినల్ క్యావిటీ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే టు మెయింటైన్ ద టెంపరేచర్, బాడీ కంటే లో టెంపరేచర్ మెయింటైన్ చేసి గ్యామెటోజెనసిస్. ఆ గ్యామెటోజెనసిస్లో ఏంటి స్పర్మటోజెనసిస్ జరగడానికి 2-2.5 సెంటీగ్రేడ్ తక్కువ ఉన్న టెంపరేచర్ కంటే అప్పుడు బాడీ టెంపరేచర్ కంటే తక్కువ ఉంటే అవి స్పర్మటోజెనసిస్ అనేవి జరుగుతాయి. సో, ఇది మెయిన్. సో, ఈ క్యావిటీని ఏమంటున్నాము అని అంటే స్క్రోటల్ శాక్ అని అంటున్నాం. స్క్రోటల్ శాక్. సో, ఈ స్క్రోటల్ శాక్ అనేది అబ్డామిన్కి ఇట్లా కనెక్ట్ అయినప్పుడు దీన్ని ఈ స్పేస్ని ఏమంటున్నామంటే ఇంగ్వల్ కెనాల్ అని అంటున్నాం. సో, ఇది. సో, ఈ ఇంగ్వల్ కెనాల్ ద్వారా ఈ స్క్రోటల్ శాక్ ఇందులో టెస్టిస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందమ్మా. ఓకేనా? ఈ స్క్రోటల్ శాక్. సో, ఇలా టెస్టిక్యులర్ లోబ్యూల్స్ అనేవి ఉంటాయి. సో, మీకు చెప్తాను, ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో, ఇంగ్వల్ కెనాల్ ద్వారా ఇది అనేది అబ్డామిన్కి అటాచ్ అయి ఉంటుంది. ఓకే. సో, ఇవి ఎప్పుడు అటాచ్ అవుతానంటే అప్ టు 7th month ఆఫ్ ఎంబ్రియానిక్ పీరియడ్. ఎంబ్రియానిక్ పీరియడ్లో సేమ్ అప్పటి వరకు 7 month వరకు ఓకే బేబీ హార్ట్ ఫామ్ అయింది. దెన్ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్, సర్క్యులేషన్ సిస్టమ్ అన్నీ ఒక చిన్న ఆర్గన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఫామ్ అయిపోయిన తర్వాత అప్ టు 7th month వచ్చిన తర్వాత బేబీ అప్పుడు హార్మోన్స్ ఏవైతే ఉంటాయో మదర్ యొక్క హార్మోన్ ఏదైతే హార్మోన్ రెగ్యులేషన్ జరిగినప్పుడు అండ్ అప్పుడు ఏవైతే హార్మోన్స్లో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ 2 ఉంటాయి. కాకపోతే అప్పుడు ఇప్పుడు మనకు తెలుసు కదా ఫాదర్ ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ ఇస్తే గర్ల్, వై క్రోమోజోమ్ ఇస్తే బాయ్, ఇది మనకు తెలిసింది. సో, ఈ క్రోమోజోమ్ ఏది? సెక్స్ క్రోమోజోమ్. ఫస్ట్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు. ఓకేనా? వై క్రోమోజోమ్. సో, వై క్రోమోజోమ్ డిసైడ్ అయినప్పుడు బేబీ బాయ్ అని అనుకుందాం. బేబీ బాయ్ అనుకుంటే అప్పుడు 7th monthలో ఈ స్క్రోటల్ శాక్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు టెస్టిస్ డెవలప్మెంట్ అనేది జరిగిద్ది. ఓకేనా? టెస్టిస్ డెవలప్మెంట్ అనేది అప్పుడు జరిగిద్ది. ఎప్పుడు? 7th month అప్పుడు. ఓకేనా? దెన్ అప్పుడు సేమ్ ఫీమేల్కి ఓవా ఇన్ ఓవిడక్స్, ఇన్ ఓవరీస్ అండ్ ఓవిడక్స్
ఇవి ఫామ్ అయిపోద్ది. ఓకేనా? ఆ టైం. సో కొన్ని కండిషన్స్లో ఏంటి అని అంటే ఇట్లా రాదు, అంటే ఇట్లా బయటకి కొన్ని కండిషన్స్లో అది ఇన్ కేస్ బేబీ బాయ్ అయినా కానీ స్క్రోటల్ శాక్ అనేది బయటకు రాకపోతే దానికి ఒకటి ఏమని అంటారంటే దాన్ని క్రిప్టో ఆర్కిడిజం అని అంటాం. సో ఆ కండిషన్ని స్క్రోటల్ అయితే ఎవరు డ్యూరింగ్ ద ఎంబ్రయోనిక్ పీరియడ్ ఎప్పుడైతే స్క్రోటల్ సైక్స్ అనేది బయటకు ఫామ్ అయి కాలేదో బేబీ బాయ్లో, అప్పుడు దాన్ని క్రిప్టో ఆర్కిడిజం అని అంటున్నాం. ఓకేనా? ఇంపార్టెంట్ అండ్ ఆస్క్డ్. ఇది సో ఇది ఆ పొజిషన్లో టెస్టిస్ అనేవి పర్టికులర్ పొజిషన్లో ఉండడానికి స్క్రోటల్ శాక్ హెల్ప్ చేస్తుంది కదా. స్క్రోటమ్. సో ఇది ఏంటి అంటే గుబ్బల్ కలం. ఇది ఏంటి అంటే ఫెబ్రస్ కార్డ్ కనెక్ట్స్ విత్ ద టెస్టిస్. ఇక్కడ ఇది ఇంగ్వల్ కెనాల్ అనుకున్నాం కదా. గుబ్బరల్కమ్ ఏం చేస్తుంది అంటే ఈ టెస్టిస్తోని ఈ స్క్రోటమ్ శాక్, ఇదైతే స్క్రోటమ్ ఏదైతే అంటున్నామో ఈ శాక్ని ఇది కనెక్ట్ చేస్తుంది ఇక్కడ. సో ఇలా ఈ టెస్టిస్ అనేది డిఫరెంట్ ఆర్గమ్, ఇది మళ్ళీ పౌచ్ కదా, దీన్ని ఇన్సర్ట్ చేస్తే ఎట్లా. సో ఇది దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ కనెక్షన్స్ చూడండి, ఇవి డిఫరెన్షియల్స్. ఇది కూడా పీవైక్యూ. సో కొన్ని మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ ఇవ్వలేడు, బట్ ఆస్క్డ్. ఇక్కడ అకాడమీలో లేవు, కాకపోతే ఇంట్లో ఉన్నాయి. షేప్ వచ్చేసి ఓవల్ అని ఉంది, ఓవల్ షేప్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లెంత్, టెస్టిస్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే 4 to 5 సెంటీమీటర్స్. దెన్ విడ్త్ వచ్చేసి విడ్త్ ఎంత 2 to 3 సెంటీమీటర్స్. సో ఇవి కూడా ఇంపార్టెంట్. అండ్ పీవైకి చూడండి, ఇక్కడ క్వశ్చన్కి పీవైకి వస్తుంది స్టెప్కి. సో ఓకే, టెస్టిస్ ఒక ఎలా ఉంటుంది చూసాం. 2 pairs ఉంటాయి. ఓకే, దాంట్లో టెస్టిస్ ఉంటుంది. దేని ద్వారా ఇప్పుడు గుబర్కులం ద్వారా స్క్రోటమ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇంగ్వల్ కెనాల్ ద్వారా ఆ టెస్టిస్ అనేది అబ్డామిన్కి కనెక్ట్ అవుతుంది. ఈ 2 కనెక్షన్స్ చూసాం. ఓకే, సో ఇప్పుడు టెస్టిస్ ఒక డెన్స్ కవరింగ్ ఉంటుంది అన్నమాట. డెన్స్ కవరింగ్, టెస్టిస్ ఈజ్ కవర్డ్ బై డెన్స్ కవరింగ్ ఎన్క్లోజింగ్ by fibrous envelope. అదేంటి అని అంటే ట్యూనికా అల్బిజినియా. సో దీన్ని ఎన్క్లోజ్ చేస్తుంది. ఇది ఒక ఫెబ్రస్ ఎన్వలప్ ఏదైతే ఉందో ట్యూనికా అల్బిజినియా, ఇది ఒక డెన్స్ కవరింగ్తోనే ఎన్క్లోజ్ చేస్తుంది. ఏంటి టెస్టిస్ యొక్క స్క్రోటమ్ కవర్ ఏదైతే ఉందో ఇది ఎన్క్లోజ్ చేస్తుంది. ఎందుకు అని అంటే టు సపరేట్ ద లోబ్యూల్స్. ఏం లోబ్యూల్స్? టెస్టిక్యులర్ లోబ్యూల్స్. సో ఇది ఒక టెస్టిస్ అనుకుంటే ఈ ట్యూనికా అల్బిజినియా ఏదైతే ఉందో ఫైబ్రస్ ఎన్వలోపు, ఇది ఎక్స్చేంజ్ అన్నమాట. ఇట్లా ఎక్స్చేంజ్ అయిపోయి ఇక్కడ ఒక లోబ్యూల్ ఉంది, ఇక్కడ ఒక లోబ్యూల్ ఉంది, ఇక్కడ ఇట్లా లోబ్యూల్స్ ఉంటే ఇది ఇట్లా ఎక్స్టెండ్ అయిపోయి ఈ ఫిబ్రస్ కార్డ్ ఏదైతే ఉందో ఇట్లా ఎన్వలప్ ఈ లోబ్యూల్ని అన్నిటినీ డిఫరెన్షియేట్ చేస్తుంది, అంటే సపరేట్ పార్టిషన్గా చేస్తుంది.
సో మొత్తం ఎన్ని లోబ్యూల్స్ ఉంటాయి టెస్టిక్యులర్ లోబ్యూల్స్ అంటే ఈచ్ టెస్టిస్లో 250 టెస్టిక్యులర్ లోబ్యూల్స్ అనేవి ఉంటాయి. టెస్టిక్యులర్ లోబ్యూల్స్ అనేవి 250 ఉంటాయి. సో ఈచ్ టెస్టిక్యులర్ లోబ్యూల్లో సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి. సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ ఎన్ని ఉంటాయిరా? 1 2 3. సో 1 2 3 ఒక 250 లోబ్యూల్స్ ఉంటే దాంట్లో ఒక్కొక్క దాంట్లో 1 2 3 సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి అన్నమాట. చూడండి ఎన్ని గణం ఉన్నాయి అంటే అట్లా ఇమాజిన్ చేసుకుంటే ఎన్ని ఉంటాయి. ఒక దాంట్లో ఒక 1 2 2 3 అని అంటే ఒక చిన్న చిన్న పార్టీషన్స్లో దాంట్లో ఆ పార్టీషన్లో మళ్ళీ ఇంకా 1 2 3 సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇవేంటి అంటే హైలీ కాయిల్డ్. ఈ టర్మ్స్ అనేవి మంచిగా చూడండి రా. హైలీ కాయిల్డ్ లేదనంటే లూజ్లీ ప్యాక్డ్, డెన్స్ కవరింగ్, ఇవి అసెషన్ రీజనింగ్లో వాడడానికి ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి. చూడండి హైలీ కాయిల్డ్ అనేవి డైజెషన్లో వచ్చినాయి మనకి. లూజ్లీ ప్యాక్డ్, హైలీ కాయిల్డ్ ఇట్లాంటివి. సో హైలీ కాయిల్డ్ సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేవి ఈచ్ లోబ్యూల్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఓకే, సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ సో ఏమనుకున్నాం, 250 కంపార్ట్మెంట్స్ ఉంటే ఆర్ లోబ్యూల్స్ అనుకుంటే దాంట్లో 1 2 2 3 ఈచ్ దాంట్లో ఈచ్ లోబ్యూల్ 1 2 3 సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయని అనుకున్నాం. ఓకే సార్. సో ఏం చేస్తాయనంటే ఇక్కడ నుండి స్పర్మ్స్ అనేవి ఆర్ ప్రొడ్యూస్డ్. ఈ 1 2 3 ఏవైతున్నాయి ఇక్కడ నుండే స్పర్మ్స్ అనేవి ప్రొడక్షన్ అనేది జరిగిద్ది ఎక్కడ? సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్లో. సో ఇది ఈచ్ సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్ ఈజ్ లైన్డ్ బై జెర్మినల్ ఎపిథీలియం. ఓకేనా? ఈచ్ సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్. సో దీంట్లో ఏంటి అని అంటే సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఏంటి అని అంటే ఫస్ట్ వన్ మేల్ జెమ్ సెల్, సెకండ్ వన్ వచ్చేసి సర్టోలీ సెల్. మేల్ జెమ్ సెల్ని నార్మల్గా స్పర్మటోజోవా అని కూడా అనొచ్చు. స్పర్మటోగోనియా ఆర్ మదర్ సెల్స్. సో ఇవేంటి అంటే అన్డిఫరెన్షియేటెడ్. అన్డిఫరెన్షియేటెడ్ అంటే ఏంట్రా? ఇప్పుడు ఒక సెల్ ఉంది, ఈ సెల్ అనేది డివైడ్ కాలేదు, దానికి ఇంకా డివిజన్ ఫేజ్ ఉంది, కాకపోతే డివైడ్ కాలేదు. ఇప్పుడు చూడండిరా, అన్డిఫరెంటెడ్ సెల్స్ అనేవి G0కి వెళ్ళిపోతాయి అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో ఒకసారి చెప్పాను. సెల్ డివిజన్ది G0కి వెళ్ళిపోద్ది ఫేస్ అయిపోయిన తర్వాత. ఆ G0 సెల్స్ అనేవి అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్. మళ్ళీ ఎప్పుడైతే స్టిమ్యులేషన్ వస్తాయో అవి మళ్ళీ గెట్ బ్యాక్ టు ద సెల్ డివిజన్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ సెల్ డివిజన్ చేస్తుంది. సో అదే అన్నమాట ఇక్కడ. సో మీకు ఇప్పుడు ఒక చిన్న ఫ్లో చార్ట్ లాంటిది చెప్తాను. రావట్లేదేంట్రా?
ఇప్పుడు సో స్పర్మాటోగోనియా అంటే మేల్ జెమ్ సెల్స్ అనుకుందాం. ఇవి డిఫరెన్షియేట్ అవుతాయి. ఎప్పుడు కాలేవు అని చెప్పి అన్‌డిఫరెన్షియేటెడ్‌గా మిగిలిండిపోయినాయి. సో ఎప్పుడైతే స్టిమ్యులేషన్ వస్తదో అవి డిఫరెన్షియేట్ అయితాయి అన్నమాట. అప్పుడు ఆ డిఫరెన్షియేట్ అయ్యి ఏమైతదనంటే ప్రొడ్యూస్ ప్రైమరీ స్పెర్మటోసైట్స్. సైట్ వచ్చింది, మర్చిపోయాం. సైట్ అంటే ఏంటి? సై సెల్. వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సైటోకైనసిస్, కార్యోకైనసిస్ చెప్పాను. ప్రైమరీ స్పర్మటోసైట్స్ అయితాయి. తర్వాత మియోటిక్ డివిజన్ జరిగిద్ది. మియోటిక్ డివిజన్ జరిగి సెకండరీ స్పర్మటోసైట్స్ అయిన తర్వాత దెన్ మళ్ళీ స్పర్మటైడ్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ ఇంకో మియోటిక్ 2 డివిజన్ జరిగిద్ది ఈడ. స్పర్మటైడ్స్. నెక్స్ట్ స్పర్మటైడ్స్ ఏం చేస్తాయంటే మెచ్యూర్ ఫామ్గా అయి స్పర్మటోజోవా ఆర్ స్పమ్స్ అయిపోయింది గ్యామెటోజెనిసిస్. ఇంత ఈజీ. సో నేను ఇది మళ్ళీ అడిగినప్పుడు చెప్పాలా? సో ఇది ఫస్ట్ స్పర్మటోగోనియా ఉంటుంది, మేల్ సెల్స్ ఉంటాయి. ఓకే, అవి స్టిమ్యులేషన్ జరగగానే అవి మయోటిక్ డివిజన్ జరిగి ప్రైమరీ స్పర్మటోసైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రైమరీ స్పర్మటోసైట్ ఏం చేస్తుంది అంటే అవి ఫర్దర్గా మియోటిక్ డివిజన్ జరిగి మళ్ళీ సెకండరీ స్పర్మటోసైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత స్పర్మటైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత స్పర్మటోజోవా. సో ఇది బేసిక్ ఐడియా కోసం. సో ఇప్పుడు మనం ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. అదంతే, అది గుర్తుపెట్టుకోండి. అంటే మళ్ళీ గ్యామెటోజెనిసిస్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, మళ్ళీ రివైజ్ చేసుకుందాం. సో ఇది ఎందుకు చెప్పినానంటే మీకు ఫర్దర్గా స్టెప్స్ వచ్చినప్పుడు ఈజీగా అర్థం కావడానికి ఒకసారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేసిన. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏమనుకుంటున్నాం? సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ అనుకుంటున్నాం. సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయని చెప్పాను. దాంట్లో ఏంటి? మేల్ జెమ్ సెల్ ఒకటి, సెరటోలి సెల్స్ అని చెప్పాను. మేల్ జెమ్ సెల్ వచ్చేసి అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనమాట. ఆ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అని ఎందుకు చెప్పినా అని అంటే ఇప్పుడు చూడండి, డిఫరెన్షియేట్ అయిపోయి ఇట్లా కంటిన్యూగా డిఫరెన్షియేట్ అయిపోయి స్పర్మ్స్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఎలా ఉన్నది? అన్డిఫరెన్షియేటెడ్గా ఉంది. ఓకేనా? స్టిమ్యులేషన్ వచ్చిన తర్వాత మయోటిక్ డివిజన్స్ జరిగి ఆ డిఫరెన్షియేట్ అయింది. సో అది సెల్స్ అనేవి డివైడ్ అయినాయి ఇక్కడ. సో అందుకు అది ముందు అన్డిఫరెన్షియేటెడ్గా సెల్స్ ఉండేవి ఏది అని అంటే మేల్ జెమ్ సెల్, పీవైక్యూ అది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఉంది, సెర్టోలి సెల్ ఉంది. సెర్టోలి సెల్ ఏం చేస్తుంది అని అంటే నోరిష్మెంట్ ఆఫ్ మేల్ జెమ్ సెల్స్. జెమ్ సెల్స్కి ఇది నరిష్మెంట్ ఇస్తుంది. అంటే ఆ డివిజన్ జరగడానికి దానికి శక్తి కావాలి కదా, ఇది దాని ఫ్రెండ్ అన్నమాట. ఇది నరిష్మెంట్ అనేది ఇస్తుంది. అలా ఇదేంటి అని అంటే ఆల్సో ప్రొడ్యూస్ ఏ హార్మోన్. ఏం హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే కాల్డ్ ఇన్హిబిన్. ఇన్హిబిన్ ఏం చేస్తుంది? పేర్లోనే ఉంది, ఇన్హిబిషన్ ఆఫ్ సెక్రేషన్ ఆఫ్ FSH, ఫోలికలర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. FHSని ఇన్హిబిటర్ రిలీజ్ అయినప్పుడు సెరటోలి సెల్ నుండి ఇది అనేది FH లెవెల్ అనేది తగ్గిస్తుంది. ఓకేనా? సో ఏవైతే రీజియన్స్ అనేవి సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్కి అవుట్ సైడ్గా, అంటే ఇప్పుడు ఇలా ట్యూబ్యూల్స్ ఉన్నప్పుడు ఇంకా ఇట్లా
స్పేస్ ఉంటుందో, ఇట్లా స్పేస్ ఏదైతే లెఫ్ట్ ఉందో ఈ స్పేస్ని ఏమంటున్నామనంటే ఇంటర్స్టేషియల్ స్పేస్. ఓకేనా, ఈ స్పేస్ని ఏమంటున్నామనంటే ఇంటర్స్టేషియల్ స్పేస్ పీవైకి. చిన్న చిన్నవి చూడండి, ఆ స్పేస్ మీదకి వెళ్ళానే క్వశ్చన్. సో ఇక్కడ ఇంటర్స్పేషియల్ స్పేస్లో ఏముంటుంది అని అంటే కొన్ని బ్లడ్ సెల్స్, స్మాల్ బ్లడ్ సెల్స్, బ్లడ్ వెజిల్స్, లేడింగ్ సెల్స్, ఆల్సో కాల్డ్ ఇంటర్స్టేషియల్ సెల్స్. ఓకేనా, ఇది పీవైకి లేడింగ్ సెల్స్ were present in interstitial space are called also interstitial cells. ఓకేనా, సో లేడింగ్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి అని అంటే ఆండ్రోజెన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ ఆండ్రోజెన్స్. ఆండ్రోజెన్స్ దేనికి ఇంపార్టెంట్ రా? ఇంపార్టెంట్ ఫర్ టెస్టోస్టిరాన్ హార్మోన్. టెస్టోస్టిరాన్ హార్మోన్. ఇక్కడ వరకు క్లియరా? క్లియరా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్థం కాకపోతే అడగండి, డోంట్ హెజిటేట్. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మీరే ఆన్సర్ చేయండి, ఎవరు ఆన్సర్ చేయలేరు. అక్కడ మీరు ఎవరో వచ్చి మీకు ఆన్సర్ చెప్పరు, మీ అంతటా మీరే ఎగ్జామ్లో పెట్టాలి. సో మీరు సెల్ఫిష్గా ఆలోచించండి, మీకు అర్థమైందా కాలేదా, వేరే వాళ్ళు ఏమనుకుంటారా అని పక్కకు పెట్టి క్లాస్లో మీకేమనిపిస్తుంది, మీకు అర్థమైందా అర్థం కాలేదు. అర్థం కాకపోతే మళ్ళీ అడిగి తెలుసుకోండి. ఎట్ ద ఎండ్ మీ పక్కన ఉన్న, ఇప్పుడు మీ క్లాస్లో ఉన్న వాళ్ళు వచ్చి ఎవరు రాయరు ఎగ్జామ్, నువ్వే రాస్తావు. సో మీరు సెల్ఫ్గా ఆన్సర్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. ఎవరో ఏమనుకుంటారు అని చెప్పి ఆన్సర్ చేయకుండా కూర్చోకండి. అర్థమైందా కాలేదా? మిగతా వాళ్ళకి సో ఇక్కడ వరకు ఏంటి అంటే నార్మల్గా ప్రైమరీ సెక్స్ ఆర్గాన్ యొక్క చెప్పాను. తర్వాత ఇవి ఏవైతే యాక్సెసరీ డక్ట్స్ ఉంటాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, సో male accessory ducts includes rete testis, vasa efferentia, epididymis and vasa deferentia. సో వాసా ఎఫరెన్షియా ఇన్ డీటెయిల్గా ఇవ్వలే కానీ వాసా డిఫరెంట్ చెప్ సాయితే. ఓకే, సో ఇన్ డీటెయిల్గా ఇది ఇవ్వలేడు కానీ ఇది ఇచ్చాడు. ఇది క్యారింగ్, ఇది ఫస్ట్, ఇది దెన్ సెకండ్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఎఫరెన్షియా ఫస్ట్, సెకండ్ డిఫరెన్షియా. సో ఫస్ట్ చూద్దాం, సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ చూసాం ఇప్పటివరకు. సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్లో ఏంటి 250 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో 1 2 3 సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్యూల్స్లో 2 సెల్స్ ఉంటాయి, దాంట్లో మేల్ జెమ్ సెల్స్ అండ్ సెటోలి సెల్స్ ఉంటాయి. మేల్ సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అయిపోయి స్పర్మ్స్ ఫామ్ చేస్తే, సెటోలి సెల్స్ అనేవి వీటికి మేల్ జెమ్ సెల్స్కి న్యూరిష్మెంట్ ఇస్తారు.
సో ఇవి మధ్యలో ఉండే స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్స్టేషియల్ స్పేస్ అంటున్నాం. ఇంటర్స్టేషియల్ స్పేస్లో బ్లడ్ వెజిల్స్ అండ్ లేడింగ్ సెల్స్ అనేవి ఉంటాయి. అండ్ లేడింగ్ సెల్స్ ఏం చేస్తున్నాయంటే ఆండ్రోజన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆండ్రోజన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టెస్టోస్టిరాన్ హార్మోన్స్. ఇవి సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. అండ్ కొన్ని జెమ్ సెల్స్ ఏవైతే సెర్టోల్ సెల్స్ ఉన్నాయో దాంట్లో ఇన్హిబిన్ అనే హార్మోన్ అని ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. అది ఏం చేస్తుందంటే ఇన్హిబిషన్ ఆఫ్ సిక్రేషన్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకేనా, ఇది ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ఎక్కడ నుండి సెరటోలి సెల్ ద్వారా. ఓకేనా, సో ఇవి పాయింట్స్ ఇప్పటి వరకు డిస్కస్ చేసిన. సో ఇక్కడ యాక్సెసరీ డక్స్కి వచ్చేసరికి ఏమైపోయింది, నెక్స్ట్ రేటెటెస్టిస్, వాసా ఎఫ్రెన్షియా, ఎప్టిడైమిస్ అండ్ వాసా డిఫరెన్షియా. సో ఇవి సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ తర్వాత త్రూ రేటెటెస్టిస్ ఇక్కడ ఓకే డిఫరెన్షియేట్ అయిపోయినాయి. మేల్ జెమ్స్ అనేవి డిఫరెన్షియేట్ అయిపోయి స్పర్మ్స్ ఫామ్ అయినాయి. ఎలా చెప్పాను, ప్రైమరీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ అక్కడ డౌట్ రావద్దు. అక్కడ మయోటిక్ డివిజన్ జరిగి ఫస్ట్ ఏమైంది, ప్రైమరీ స్పర్మటోసైడ్స్ జరిగింది. ప్రైమరీ స్పర్మటోసైడ్స్ డిఫరెన్షియేట్ అయిపోయి మళ్ళీ సెకండరీ స్పర్మటోసైడ్స్ అవుతాయి. తర్వాత స్పర్మటైడ్స్ అవుతాయి. తర్వాత స్పర్మటోజోవా అయింది. సో స్పర్మటోజోవా ఈజ్ నథింగ్ బట్ స్పర్మ్స్. ఇప్పటి వరకు ఇంత డివిజన్ జరిగేసి స్పర్మ్స్ ఫామ్ అయినాయి. స్పర్మ్స్ అనేవి డక్స్ ద్వారా బయటకు రావాలి కదా. సో అవి ఎక్కడి నుండి వస్తున్నాయంటే దాని కనెక్షన్ చూడండి. సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి అని అక్కడ రేటెటెస్టిస్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, వాసా ఎఫరెన్షియాకి వెళ్తుంది. వాసా ఎఫరెన్షియాకి స్పర్మ్ వెళ్ళేసి తర్వాత అక్కడ నుండి ఎప్టిడైమిస్కి వస్తుంది. ఎప్టిడైమిస్ నుంచి వాసా డిఫరెన్షియా. నెక్స్ట్ యురేత్రా. నెక్స్ట్ పీనస్. తర్వాత వజినా ఆఫ్ ఫీమేల్కి ట్రావెల్ అయిపోద్ది. సో ఇది స్పర్మ్ యొక్క పాత్వే అన్నమాట. ఫస్ట్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి రేటెటెస్టిస్ ద్వారా వాసా ఎఫరెన్షియాకి వెళ్తుంది. వాసా ఎఫరెన్షియా నుండి ఎపిడిడైమిస్ నుంచి వాసా డిఫరెన్షియా నుండి యురేత్రా నుంచి పీనిస్ నుండి వజినా ఆఫ్ ఫీమేల్. తర్వాత ఫర్టిలైజేషన్. ఓకేనా, ట్రావెల్ టు ఓవం. సో ఇండివిజువల్ తర్వాత ఇంత ఉంది కథ దాన్ని. సో ఇది. సో ఇప్పుడు సింగులర్గా చూద్దాం. రేటెటెస్టిస్ ఇదేంటి, ఏ నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్యూల్ క్యారింగ్ స్పర్మటోజోవా ఫ్రమ్ సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ టు వాసా ఎఫరెన్షియా. వాసా ఎఫరెన్షియాకి వచ్చేసింది. వాసా ఎఫరెన్షియా ఏం చేస్తుంది, లీవ్ ద టెస్టిస్ టు ఓపెన్ టు ద నారో ట్యూబుల్ హైలీ కాయిల్డ్. మళ్ళీ హైలీ కాయిల్డ్ వచ్చిందిరో, చెప్పాను హైలీ కాయిల్డ్ ట్యూబ్యూల్ కాల్డ్ ఎపిడిడైమిస్. సో ఇది ఈ ఎపిడిడైమిస్ ఏంటి అని అంటే
పోస్టీరియర్ సర్ఫేస్ చెప్పాను. పోస్టీరియర్ అంటే ఫ్రంట్, వెంట్రల్ అంటే వెనకాల. ఆఫ్ ఈచ్ టెస్టీస్. సో ఇది లొకేషన్ అన్నమాట దీన్ని. దేని యొక్క లొకేషన్? ఎపిడిడైమిస్. సో ఇక్కడ ఏ మేజర్ పాయింట్ ఏంటంటే స్టోరేజ్ స్పేస్ ఫర్ స్పమ్స్. స్పమ్స్ యొక్క స్టోరేజ్ స్పేస్ ఏది అని అంటే ఎపిడిడైమిస్. ఓకేనా? సో ఇవి ఎపిడిడైమిస్లో 3 రీజియన్స్ అనేవి డిఫరెన్షియేట్ అయి ఉన్నాయి అన్నమాట. ఏంటేంటి అని అంటే ఎపిడిడైమిస్, కార్పస్, ఎపిడిడైమిస్, అండ్ థర్డ్ వన్ is క్వాడా ఎపిడిడైమిస్. ఓకేనా? ఇవి నార్మల్గా తెలిస్తే సరిపోద్ది. ఓకేనా? ఎపిడిడైమిస్ నుండి ఏమైంది? వాసా డిఫరెన్షియా. వాసా డిఫరెన్షియాకి వచ్చింది. దట్ అసెండెడ్ ఇన్ ద అబ్డామిన్ క్యావిటీ. అక్కడ స్టోరేజ్ అయిపోయింది కదా, స్టోరేజ్ నుంచి ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 దాటుకొని మళ్ళీ వాస డిఫరెన్షియాకి వస్తుంది. వాస డిఫరెన్షియా ఎక్కడ ఉందంటే అబ్డామిన్కి లూప్స్ ఓవర్ ద యూరినరీ బ్లాడర్. లూప్స్ ఓవర్ ద urinary bladder. It receives duct from seminal vesicle. మేడం కొత్త వర్డ్ వచ్చింది, ఇది చెప్పలేరు మీరు. సెమినల్ వెసికల్ అనేది గ్లాండ్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే అబ్డామిన్ పార్ట్లోనే ఉంటుంది. దీంతో పాటు ఇలా ఈ గ్లాండ్ ఉన్నప్పుడు ఇది ఈ వాస ఎఫరెన్షియా అనుకుంటే దీని నుండి ఇక్కడికి ఒక డక్ట్ అనేది వస్తుంది. ఈ సెమినిఫరస్ గ్లాండ్ నుండి ఇది ఒక డక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అది ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది ఎక్కడి నుంచి వచ్చింది కొత్త వర్డ్ అని చెప్పి. ఇది ఒక గ్లాండ్. సో ఈ వాస డిఫరెన్షియా ఏదైతే ఉందో అది డక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. దీని యొక్క సిక్రేషన్స్ అనేవి వాస డిఫరెన్షియస్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? అండ్ ఓపెన్స్ ఇంటూ ద యూరెత్రా. ఇది డక్ట్ తీసుకొని తర్వాత ఓపెన్స్ ఇంటూ ద యూరెత్రా. సో ఇది యూరెత్రాకి ఓపెన్ అయిపోద్ది అన్నమాట. నెక్స్ట్ యూరెత్రా అనేది కామన్ పాసేజ్ ఫర్ ఎక్స్క్రేషన్ అండ్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అనేది సేమ్ ఉంటుంది మేల్లో. ఎక్స్క్రేషన్కి రీప్రొడక్టివ్కి సేమ్ అన్నమాట. సో మీకు ఈజీగా గుర్తుండుకోవాలని అంటే ఇదే ఫ్లో చార్ట్ ఫాలో అయిపోండి సరిపోద్ది. టెస్టిస్ దాంట్లో ఏమనుకున్నాం 250 టెస్టిక్యులర్ లోబ్యూల్స్ ఉంటాయి. టెస్టిక్యులర్ లోబ్యూల్స్ ఆర్ కంపార్ట్మెంట్స్. సో ఈ కంపార్ట్మెంట్స్ ఏంటి అని అంటే 1 to 3 సెమినల్ ఈచ్ కంపార్ట్మెంట్. 1 to 3 సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఇన్ ఈచ్ లోబ్యూల్. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఏమున్నాయిరా? 2 సెల్స్ ఉన్నాయి. జెమ్, సర్టోలి. జెమ్ ఏంటి? అన్డిఫరెన్షియేటెడ్గా ఉంటుంది.
ఇదేంటి ఎల్హెచ్ హార్మోను, ఇన్హిబిషను, ఏది ఎఫ్ఎస్హెచ్కి, తర్వాత న్యూట్రిషన్, తర్వాత కొన్ని ఇంటర్స్టేషియల్ స్పేసెస్ అవి ఉంటాయి. ఇంటర్స్టేషియల్ స్పేసెస్ అది మీకు వెళ్ళొచ్చు వీడికి వచ్చింది. సో ఇది సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి రేటెటెస్టిస్, దీని ద్వారా వాస ఎఫరెన్షియా, వాస ఎఫరెన్షియా నుండి ఎపిడిడెమిస్, ఎపిడిడెమిస్ నుంచి వాస డిఫరెన్షియా. నెక్స్ట్ ఎజుకులేటరీ డక్ట్ అన్న కూడా సేమే, యురెత్రని డక్ట్ యూరెత్రా. ఓకేనా. నెక్స్ట్ పీనిస్. సో ఇది ఈ ఫ్లో చార్ట్ గుర్తుంచుకోండి. ఇది స్పమ్ పాత్వే, ఇది సీక్వెన్స్ అటు ఇటు చేసి ఇస్తాడు డెఫినెట్గా. ఐఎంపి వాస డిఫరెన్షియా అంటే ఏంటి? డక్స్ ఆఫ్ is a long narrow muscular ట్యూబ్ అన్నమాట. సో ఇది ఏంటి అంటే దీంట్లో మెయిన్ పాయింట్ మ్యూకోసా ఆఫ్ ద డక్స్ that consist pseudostracial columnar epithelium and lamina propria. ఇదేంటి అంటే ఏరులర్ టిష్యూ. ఇవి బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇదేంటి అని అంటే టేల్ ఆఫ్ ఎపిడిడైమిస్ నుంచి స్టార్ట్ అయింది. వాస డిఫరెన్షియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే టేల్ ఆఫ్ ఎపిడిడైమిస్ నుండి స్టార్ట్ అయ్యి అండ్ ఇంగ్వల్ కెనాల్ పాసెస్ త్రూ ఇంగ్వల్ కెనాల్. అంటే ఇంగ్వల్ కెనాల్ అంటే ఏడ్రో మళ్ళీ గుర్తొచ్చిందా మీకు ఫస్ట్ ఇక్కడ. సో ఎపిడిడైమిస్ ఎక్కడుంది? లోపలనే ఉంది. రేటెటెస్టిస్ ఎక్కడుంది? లోపలనే ఉంది. వాస ఎఫరెన్షియా ఎక్కడుంది? లోపలనే ఉంది. వాస డిఫరెన్షియాకే ఇటు నుండి వస్తుంది. చూడండి వాళ్ళ కాన్సెప్ట్ అనేది ఇంక్లూడింగ్ చదివే అర్థం చేసుకోవాలి మనం. అందులోనే అట్లా చెప్తున్నారని అంటే ఉన్నదే చదవకుండా దాని కాన్సెప్ట్ ఏంటి అనేది ఇది మెయిన్ ఇంటర్లింక్ చేసుకోవాలి ముందటికి. అయితేనే ఈజీగా అర్థమవుతుంది ఏ కాన్సెప్ట్ అని. ఇంటర్లింక్ చేయకపోతే అర్థం కాదు. డాట్స్ అనేవి కనెక్ట్ చేయాలి. సో ఇంగ్వల్ కెనాల్ నుండి ఇంటూ అబ్డామిన్, లూప్స్ ఓవర్ యూరినరీ బ్లాడర్. ఓకేనా. ఏంది ఇదంతా? వాస డిఫరెన్షియా. నెక్స్ట్ వన్ యురెత్రా. దీంట్లో ఏం పాయింట్స్ లేవు. యురెత్రాలో వచ్చేసి ఏంటంటే కామన్ ప్యాసేజ్ ఫర్ బోత్ ఎక్స్క్రేషన్కి, యూరిన్ సిస్టమ్కి, రిప్రొడక్టన్కి, యూరిన్ సిస్టమ్కి అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఇది
యూరినరీ బ్లాడర్ అనేది కామన్, యురెత్రా అనేది కామన్ ప్యాసేజ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీనస్. పీనస్ ఎక్కడ ఉంది? ఇది ఎక్స్టర్నల్ జెనిటీలియా అన్నమాట. ఎక్స్టర్నల్ జెనిటీలియా స్క్రోటమ్కి పక్కన. ఓకేనా. ఇవి స్క్రోటమ్ కూడా ఎక్స్టర్నల్ జెనిటీలియల్ అని. ఓకేనా. స్క్రోటమ్ అండ్ పెనిస్ ఆర్ బోత్ ఆర్ ఎక్స్టర్నల్ జెనిటీలియల్స్. ఓకేనా. హ్యూమన్ పెనిస్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 columns ఆఫ్ టిష్యూస్. ఏంటి? 2 అప్పర్ కార్పోరా కవర్నోసా, కార్పోరా కవర్నోసా అండ్ డోర్సల్ సైడ్. 3 కదా, ఇవే 2 ఉన్నాయి. కార్పోరా కవర్నోసా అనే 2 ఉన్నాయి. ఓన్లీ 1 వెంట్రల్ సైడ్. కార్పస్ స్పాంజియోసా. ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లాండ్స్. యాక్సెసరీ డక్ట్స్ అయిపోయినాయి. గ్లాండ్స్ ఏంటి? సెమినల్ వెసికల్, ఇందాక చూసాం సెమినల్ వెసికల్. నెక్స్ట్ ప్రోస్టేట్, నెక్స్ట్ బల్బోయూరెత్రల్. సో ఇవి రేపు చూద్దాం. టైం అయిపోయింది కదా, 2 minutes ఉంది. రేపు ఫీమేల్ అండ్ ఎంత కంప్లీట్ అయితే అంత కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. ఓకే డన్. నెక్స్ట్ క్లాస్ ఉందేమో కదా, జాయిన్ అయిపోండి. ఓకే, రేపు రండి క్లాస్కి.